రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేచి దక్కలే పరిస్థితి అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు, ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట, దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం, డంబాచారాలకో పిఆర్ స్టంట్లకో పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అభాషణ చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసిండ్రు. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతోమంది పాము కాడికి కూడా చచ్చిపోయిన తెలంగాణ 2014 ముందు.